రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు మటన్ ఫ్రై, మటన్ వేపుడు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడుక్కున్న మటన్ పావు కేజీ, ఉల్లిపాయలు 2, టమాటా 1 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 4, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, ఆయిల్ 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్, మిరియాల పొడి అర టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1 కట్ట, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో శుభ్రంగా కడుక్కున్న మటన్ వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని చేతితో బాగా కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాసు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మటన్ ముదురుగా ఉంటే కనుక 4 లేదా 5 విజిల్స్ వేసుకోండి. లేతగా ఉంటే కనుక 3 విజిల్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీస్తే వాటర్ లేకుండా మటన్ ఇలా ఉడికి ఉంటుంది. వాటర్ తక్కువగా వేసుకుంటే ఉడికించినప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక ముక్కను తీసుకుని నొక్కి చూస్తే ఉడికింది. ఇలా ఈ సిద్ధపరచుకున్న మటన్ను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని గరిటెతో కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే సాల్ట్ వేయడం వలన త్వరగా మగ్గుతాయి. తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసి వేపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచితే టమాటా మగ్గుతుంది. మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మరో 2 నిమిషాల పాటు వేయించాలి. ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, మరి కాస్త వేసుకోండి. మటన్కు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఉన్నా టేస్టీగానే ఉంటుంది. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఉడకబెట్టి ఉంచుకున్న మటన్ను ఈ మిశ్రమంలో వేసుకోవాలి. మీరు గమనించారో లేదో కానీ కుక్కర్లో మటన్ పెట్టినప్పుడు సాల్ట్ వేయలేదు. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి స్పైసీనెస్ కోసం అన్నమాట, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. గ్రేవీ కావాలనుకుంటేనే టమాటా వేసుకోండి. గ్రేవీ అవసరం లేదంటే టమాటా వేసుకోనక్కర్లేదు. ఫ్రై కాబట్టి స్పైసీనెస్ కోసం ఎక్కువ కారం వేసుకుంటే బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం గరం మసాలా పొడిని కూడా వేసుకుని మరో 2-3 నిమిషాల పాటు వేపుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్ అన్నమాట, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఉల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది కనుక బాగా మీడియం హీట్లో పెట్టుకుని వేపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా ఈజీగా మటన్ వేపుడు ఎలా తయారు చేయాలో. మీరు కూడా ట్రై చేయండి. అంతే, స్పైసీ మటన్ వేపుడు లేదా మేక మాంసం వేపుడు రెడీ.
మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.